ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట. వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి. ఆ తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి. అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్లే. అంత మాట అనకండి అయ్యా. నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా, ఆ గిన్నెలు నేనే తోవేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే నువ్వు అంట్ల వెధవురా, తోవుకో, అంట్లు తోవుకో, నీ గతంటే వెధవా అని. బొబ్బిలి బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయి. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగాన్ లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయి, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గాంలా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడి పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా? సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్లా చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు, మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోను. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతున్నదేంది? గస్సల్ లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడే అనుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే, గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమల్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జరిపిస్తే గాని. అమ్మా వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి, కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరూ మై క్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరూ మై క్యా సుక్కు సుక్కు. సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా, అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నాన్న నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎదురు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తెలిసేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలలలోపు ఆ పని మొదలవుతుందా? తప్పకుండా. మొండి మనిషివి, నీ వాదన నీది కానీ మా మాటలు వినిపించుకోవు కదా. సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఏ ఛాలెంజ్. రే రావుడు, ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చాను కదరా. ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవడికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ
మీ ఇంటి దాకా రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా అచ్చు అకమా పిల్లంట లెవెల్లో ఉన్నళ్ళి బిడ్డ ఫిగర్ అయితే లేదు. నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి ఇందా కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు బిల్లు ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైస కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తి గారు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్మా తీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరా మూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క పాల్తూ సైన్ మదిస్తాను అనుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదిస్తున్నావే. ఏమండి రే, ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దామని. పనాలు తర్వాత రా. అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళ ఇల్లు మీ ఇంటి ఎదురుగానోగా, ఎక్కడా వాళ్ళ ఇల్లు? అదిగోరా. హలో. మీరా? ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దయ్యమో భూతం అనుకున్నాను కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబేబే నో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో. గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి ప్లీజ్ అండి, చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిలే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి. అది పూర్తయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా బోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థ్యాంక్స్ అండి. బస్సులో ఏమీ పారేసుకోకుండా వచ్చారా? అబ్బేబే నో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫే అనుకుంటా. అవునండి థ్యాంక్స్. ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి ఫట్ మంది షూట్ చేసి ఉండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చేవైంది? మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా? మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసి అడవలేదు. రాస్కెల్. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి? అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్రం మర్యాదలు నువ్వును. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు. తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, నీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు
మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీధిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా. అమ్మా ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు, చాలాసేపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, మనం పెళ్లి చేసేసుకుంటున్నాం అంతే. 600 సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. గోపిగాడి డిగ్రీ పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి వద్దు వద్దు, అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళని డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది.